నాకు బైక్ కావాలి నాన్న. లాస్ట్ సెమిస్టర్లో ఎన్ని సబ్జెక్టులు పెండింగ్ ఉన్నాయిరా? 3. ఫస్ట్ అవన్నీ కంప్లీట్ చేసే మార్గం చూడు. ఆ బైక్ తొక్క అన్ని తర్వాత. నీ బైక్ కొనాలంటే నాకు 1 year శాలరీ పెట్టాలి. అయినా పక్కింటి మాధవ్ గారు అబ్బాయిని చూసి నేర్చుకోరా. సెమిస్టర్ సబ్జెక్ట్స్ అన్ని అట్ ఏ టైంలో క్లియర్ చేశాడు. కాలేజ్ ఫస్ట్ వచ్చాడు. అలాంటప్పుడు అలాంటివన్నీ కనొచ్చు. ఎందుకు కన్నావు? ఏరా పిచ్చి పిచ్చిగా ఉందా? పళ్ళు రాలుతాయి, పోయి పనుకో. నేనేమన్నా ఆస్తులు అడిగానా? ఆఫ్టర్ ఆల్ బైకే కదా అడిగింది. అసలు బైక్ తీపిన స్థితిలో మా నాన్న ఉంటే నేను ఎందుకు ఇంట్లో ఉండాలి? నేను వెళ్ళిపోయి నేను ఏదో చూపిస్తాను. జీవితంలో ఏ కొడుకైనా ఎదుగుతున్నప్పుడు తండ్రి వీడు దేనికి పనికిరాడు అనుకుంటాడు. కానీ ఎదిగిన తర్వాత మా వాడే చాలా గొప్పోడు అంటారు. అయినా సరే నేను ఒక మంచి జాబ్ తెచ్చుకోవాలి. నేనేంటో మా నాన్నకి తెలిసేలా చేయాలి. నేను అలా ఇంట్లో నుంచి వచ్చేసాక 4 రోజులు గడిచింది. మా నాన్న నా కోసం ఎంత బాధపడుతున్నారో తెలియదు. కానీ నాకు మాత్రం మా నాన్న మీద చాలా కోపంగా ఉంది. అయినా పర్లేదు, లైట్ తీసుకుంటా. అన్న ఒక వాటర్ బాటిల్ ఇవ్వరా? తెలిసింది నేనేంటో ఈరోజు నాకే తెలిసింది. ఇంట్లో నుంచి వచ్చేసాక నేనేం పేకలేనో నాకు ఇప్పుడు తెలిసింది.
ఆ క్షణంలో నాకేం అర్థం కాలేదు. నాన్న నాకు గుర్తొస్తున్నాడు. నాన్న, సారీ నాన్న. బ్రదర్ ఒకసారి ఫోన్ ఇస్తారా? కాల్ చేసుకొని ఇస్తాను. హలో నాన్న. అరే ఎక్కడున్నావురా? ఏమైపోయావరా? త్వరగా ఇంటికి రారా. రే, సెకండ్స్లో బైక్ తెచ్చాను, అది బయట ఉంది. ఫుల్ ట్యాంక్ చేయించాను, ఇదో తీసుకో. లవ్ యూ నాన్న. ఆల్మోస్ట్ 40% మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ల్యాండ్ ఫైట్స్ జరుగుతున్నాయి. ఎలా అయినా ఇంట్లో నుంచి వెళ్ళిపోయి మన హీరోజుని చూపిద్దాం అనుకుంటాం. చివరికి హీరోలు అయ్యేది ఫాదర్సే. ఆ విషయం వాళ్ళకు కూడా తెలియదు. ఆ హీరోని టైటిల్ కూడా మనకే ఇచ్చి నా కొడుకే హీరో అని చెప్పుకునేవాడే నాన్న. రోజు వాళ్ళు తిట్లు కంటే ఎప్పుడో ఒకసారి వాళ్ళు చూపించే ప్రేమ ఎక్కువ. లవ్ యూ నాన్న. సారీ నాన్న.